ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య తగాదా రేపిన గోదావరి నదీ జలాల పంపిణీ వివాదానికి పరిష్కారం చూపేందుకు కమిటీని ఏర్పాటు చేసిన కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన సమావేశంలో రెండు రాష్ట్రాల ప్రతినిధులతో పాటు కేంద్ర బృందం, సాంకేతిక నిపుణులు, కొంతమంది ఐఏఎస్లకు చోటు. వివాదం త్వరలోనే పరిష్కారం అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం, అయితే ఇటువంటి వివాదాలన్నీ ముఖ్య సమస్యలను పక్కదో పట్టించడానికి అంటున్నటువంటి విపక్షాలు. మౌలిక వసతుల కల్పన కేంద్రం ప్రత్యేకంగా అందించే ఆర్థిక సాయం కింద అదనంగా 10,000 కోట్లు ఇవ్వాల్సిందిగా కేంద్ర ఆర్థిక శాఖను కోరిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ మేరకు వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది. సానుకూలంగా స్పందించడానికి ప్రయత్నిస్తామన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. హంద్రీనీవా ప్రాజెక్టు నుంచి తొలిసారి వినియోగంలోకి రానున్న 12 పంపులు ఏపీ సీఎం చంద్రబాబు ఈ రోజు విడుదల చేయనున్నారు. రాయలసీమ జిల్లాలోని 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు, 33 లక్షల జనాభాకు తాగునీరు ఇవ్వాలన్న లక్ష్యంతో నిర్మించిన హంద్రీనీవా సుజల స్రవంతి HNSS కాలువకు ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం నీటిని విడుదల చేయనున్నారు. అమరావతి రింగ్ రోడ్డు వెంబడి హైటెక్ సిటీ, ఇతర ప్రాంతాల్లోనూ శ్రీ సిటీ నమూనా. అమరావతి చుట్టుపక్కల మెడిసిటీ, స్వర్ణాంధ్ర విజన్ 2047 లక్ష సాధనకు టాస్క్ ఫోర్స్ సూచనలు. టాటా సన్స్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ చంద్రశేఖరన్ లాంటి అనుభవజ్ఞులతో ఏర్పాటైన టాస్క్ ఫోర్స్ అత్యంత వేగంగా, అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తూ ఏపీని అభివృద్ధి పదంలో నడిపించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి తమ వంతు సహాయం చేస్తామని నిర్ణయించుకున్నారు. తనకి ఈ టాస్క్ ఫోర్స్లో సముచిత స్థానం కల్పించడానికి గౌరవంగా భావిస్తున్నారని టాటా సన్స్ అధినేత చంద్రశేఖరన్ వెల్లడించారు. యువతకి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఉగ్రవాద నూరు పోరుస్తున్నారని, ఈ పరిణామం జిహాద్ కంటే దారుణమైందని, భారతీయులు ముఖ్యంగా ఆంధ్రులకు ఇటువంటి వ్యక్తి నాయకుడు అవ్వడం, ఒకసారి ముఖ్యమంత్రి కావడం, మరోసారి సీఎం అవ్వాలనుకోవడం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న దౌర్భాగ్యం అని ఘాటు విమర్శలు చేసిన ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. విజయవాడ హైదరాబాద్ నేషనల్ హైవే NH65లో మరో 28 కిలోమీటర్ల విస్తీర్ణత పెంచేందుకు కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ ఆమోదించింది. ఈ విస్తీర్ణం ఇప్పుడు విజయవాడలోని ప్రాంతమైన గొల్లపూడి వరకు పెరగనున్నది. కేంద్ర శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా ధృవీకరించిన ఈ అభివృద్ధికి DPR సిద్ధం చేస్తున్నామని ఎంపీ కేశినేని శివనాథ్ మీడియా సమావేశంలో తెలిపారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గమ్మ ఆలయ సమగ్రాభివృద్ధికి బృహత్తర ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు ఆలయ ఈవో శివనాయక్ తెలిపారు. ఈ ప్రణాళికలో భాగంగా భక్తుల సౌకర్యాలకి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఫోన్ ఇన్ కార్యక్రమంలో శివనాయక్ స్పష్టం చేశారు. సరైన నిద్ర, క్రమశిక్షణతో, సమయపాలనతో చేసే వ్యాయామం వలన మెదడుకు మరింత రక్షణ కలుగుతుందని శాస్త్రవేత్తలు ఖచ్చితమైన అభిప్రాయానికి వచ్చారు. అనవసరమైన విషయాల పట్ల శ్రద్ధ, అధిక కోపం, ఆవేశం లాంటి వాటి వలన శరీర ధర్మాన్ని, పరిసరాలను అధ్యయనం చేసుకునే గ్రహణ శక్తి కోల్పోతుందని శాస్త్రవేత్తలు ఉద్ఘాటించారు. మెదడు పనిచేయడం వల్ల మాత్రమే మిగతా శరీర భాగాలన్నీ కూడా సక్రమంగా పనిచేస్తాయని, మెదడుకి అనారోగ్యం కనుక వస్తే మిగతా శరీర భాగాలకి అది వ్యాపిస్తుందని వారు ఇంకొక సందర్భంలో తెలిపారు. సనాతన ధర్మాన్ని ఆచరించడం వల్ల ఆర్థికంగా కూడా ఎంతో ఉన్నతమైన స్థానానికి వెళ్ళొచ్చని ప్రముఖ ఆధ్యాత్మికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. సనాతన ధర్మంలో ఉన్న ఆచారాలన్నీ సైన్స్ ప్రకారం రుజువైనవే అని, ముఖ్యంగా విదేశాలలో అనేక పరిశోధనల వల్ల ఈ విషయాలన్నీ చాలాసార్లు రూఢి అయ్యాయని, ఇందులో మతాచారాలకు సంబంధించినవి కానీ లేకపోతే కులాలకు సంబంధించినవి కానీ ఏమీ లేవని, కులాలకి మతాలకి అతీతంగా ఈ సనాతన ధర్మాన్ని ఆచరించడం ఆరోగ్యాన్ని, ఆర్థిక స్థిరత్వాన్ని కలిగిస్తాయని చెప్తున్నారు. నేరారోపణలు ఎదుర్కొంటున్న వారిని ప్రజలే దూరంగా పెట్టాలని, రాజకీయాలకు అసలు రానియకూడదని, చట్టాల్లో ఉన్న లొసుగులను ప్రజలలో అవగాహన లేని వల్ల కలిగినటువంటి అభిమానం వలన జగన్మోహన్ రెడ్డి లాంటి నేర మనస్తత్వం కలిగిన వారు ప్రజా సంక్షేమాన్ని, రాజ్యాంగాన్ని కాలరాస్తున్నారని కూటమి ప్రభుత్వంలో ఉన్న కొందరు సీనియర్ నాయకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలు ఇటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలని, జగన్ లాంటి వాళ్ళని రాజకీయాల్లో కొనసాగకుండా చూడాల్సిన బాధ్యత ప్రజలదేనని కూడా వారు ఉద్ఘాటించారు.